అమరావతి ముసుగులో చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నాడు, ఏ విధంగా ఆ ప్రాంత వాసుల్ని వేధిస్తున్నాడు, ఎంత మనోవేదనకు గురవుతున్నారని చెప్పడానికి రామారావు గారి మృతి ఒక ఉదాహరణ. ఒక రైతు తనకున్నటువంటి భూమిని రకరకాలైనటువంటి ఏదో ఒక క్యాల్కులేషన్స్ వేసి వాళ్ళకి ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా, అంటే భూములు మేము తీసేసుకుంటాం, మీకు ఏదో లీజ్ ఇస్తాం, ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి ప్లాట్లు ఇస్తాం, ఆ ప్లాట్లు ఎప్పుడో ఇస్తాం, ఎక్కడో ఇస్తాం, పాపం కొంతమంది అన్నారు చెరువులో ఇచ్చారు ప్లాట్లు అని చెప్పాను. కాబట్టి మీ ఇష్ట ప్రకారం చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నారాయణ వంత పాడుతూ ఈరోజు వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురై ఆవేదనకి చెంది ఈరోజు పాపం వాళ్ళు తనువు చాలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎందుకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. నారాయణ్ని చంద్రబాబు పెట్టుకున్నదే జమా ఖర్చులు రాసి రాజధానికి సంబంధించి బంగారు బాతులాగా ఏ విధంగా మనము దానిని పిండుకోవాలి, ఏ విధంగా మనం దానికి సంబంధించి నిత్యం లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్ప అమరావతి అభివృద్ధి మీద కానీ అమరావతి ప్రాంత ప్రజల మీద కానీ చంద్రబాబుకి శ్రద్ధ లేదు. ఈరోజు ఈయన చనిపోవడం అనేటువంటిది చంద్రబాబు అమరావతి పేరు ముసుగులో అమరావతి పేరిట చేస్తున్నటువంటి నేరాల ఘోరాల్లో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.